మన శరీరంలో ఉండే అద్భుతమైన ఇంజిన్ గుండె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రోజులో మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసా? సుమారుగా 1,00,000 సార్లు. అంత శక్తివంతమైన ఈ గుండె సైజు కేవలం మన పిడికిలి అంతే ఉంటుంది. సరే, మరి ఇంత నిరంతరంగా పనిచేసే ఈ అవయవం వెనుక ఉన్న రహస్యమేంటి? సింపుల్గా చెప్పాలంటే గుండె మన శరీరమంతటికీ ఆక్సిజన్, పోషకాలను పంప్ చేసే ఒక మోటార్ లాంటిది. గుండె నిర్మాణాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఓ 4 గదుల ఇల్లుగా అనుకుందాం. ఆ ఇంట్లో పై 2 గదులే ఈ కర్ణికలు. ఇవి గుండెలోకి వచ్చే రక్తాన్ని తీసుకుంటాయి. ఇక కింద ఉండే 2 గదులే జఠరికలు. ఇవి రక్తాన్ని బయటకు శక్తివంతంగా పంప్ చేస్తాయి. అంటే కర్ణికలు రక్తాన్ని తీసుకుంటే జఠరికలు దాన్ని బయటకు పంపుతాయి. సింపుల్. మరి రక్తం ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి కదా, దానికోసం గుండెలో 4 కవాటాలుంటాయి. ప్రతి గుండె చప్పుడుకి ఇవి తెరుచుకుంటూ ఊసుకుంటూ ఉంటాయి. రక్తం వెనక్కి వెళ్లకుండా చూసుకుంటాయన్నమాట. గుండెలో ఒక అద్భుతమైన విషయమేంటంటే దానికి స్వంతంగా ఎలక్ట్రికల్ ఇంపల్స్ క్రియేట్ చేసుకునే శక్తి ఉంది. ఈ ఎలక్ట్రికల్ స్పార్క్ ఎక్కడ మొదలవుతుందంటే సైనోఏట్రియల్ నోడ్ అనే సహజ పేస్ మేకర్లో. చూడండి, ఈ సిగ్నల్ ఇలా ప్రయాణించడం వల్లే గుండె ఒక క్రమపద్ధతిలో కొట్టుకుంటుంది. సరిగ్గా ఇలా పంపైన రక్తం ఇప్పుడు రక్తనాళాల నెట్వర్క్ ద్వారా ప్రయాణం మొదలుపెడుతుంది. ఈ రక్తనాళాలనే ఇంగ్లీష్లో ఆర్టరీ, వెయిన్ అంటాం. తెలుగులో అయితే ధమని, సిరా అంటారన్మాట. మన రక్త ప్రసరణలో 2 ముఖ్యమైన సర్క్యూట్లు ఉన్నాయి. ఇది మొదటిది, రక్తాన్ని రీఛార్జ్ చేస్తుంది. ఇక రెండో సర్క్యూట్ ఊపిరితిత్తుల నుంచి వచ్చిన ఆక్సిజన్ని తీసుకుని శరీరం మొత్తం సప్లై చేస్తుంది. సరే, ఇంత అద్భుతంగా పనిచేసే ఈ పంప్ ఎఫిషియన్సీని ఎలా కొలుస్తారు? దాన్నే కార్డియాక్ అవుట్పుట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే గుండె పర్ఫార్మెన్స్కి ఇదొక ముఖ్యమైన కొలత. దీన్ని లెక్కించడం కూడా చాలా సింపుల్. ఒక బీట్లో పంపైన రక్తాన్ని హార్ట్ రేట్తో మల్టిప్లై చేయడమే. సగటున ఒక వ్యక్తి విశ్రాంతిగా ఉన్నప్పుడు నిమిషానికి 5 లీటర్ల కంటే ఎక్కువ రక్తాన్ని పంపు చేస్తుంది. అంటే చూడండి, ఒప్పిడికిలంత సైజులో ఉండి సెల్ఫ్ పవర్డ్గా 2 సర్క్యూట్లను బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ఇంజిన్. దశాబ్దాల పాటు ఇలా పర్ఫెక్ట్గా పనిచేసే ఈ గుండె లయ తప్పితే అప్పుడేమవుతుంది?